Namaste, నేను మీ రామకృష్ణ. వెల్కమ్ టు ఫిట్ ఫ్యాషన్ అండ్ ఫార్వర్డ్. టుడే ఇస్ ద డే 8 ఆఫ్ గోల్లెస్ గెయిన్స్. లాస్ట్ ఫ్యూ డేస్గా నేను వర్కౌట్ చేయలేదు, అందుకే ఏ వీడియోస్ పోస్ట్ చేయడం జరగలేదు. బికాస్ ఆఫ్ ఓవర్ హీట్ అండ్ మూడ్ స్వింగ్స్, దానివల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అందుకే నేను వర్కౌట్ గ్యాప్ ఇచ్చాను. ఈరోజు మళ్ళీ బ్యాక్ వర్కౌట్ చేస్తున్నాను, బట్ చాలా మినిమల్గా, ఎందుకంటే గ్యాప్ తర్వాత ఎక్కువ ఆవేశపడకూడదు. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. సీ యూ ఎట్ ద జిమ్. సో బేసిక్ వార్మప్ కంప్లీట్ చేశాక డైరెక్ట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి పుల్అప్స్. బాడీ వెయిట్ ఒక 5 రెపిటేషన్స్ 3 సెట్స్ చేశాను. ఆఫ్టర్ దెన్ అసిస్టెడ్ పుల్అప్స్ ఒక 2 సెట్స్ చేశాను. లైట్ వెయిట్ ఒక 10 రెపిటేషన్స్ 2 సెట్స్. దీని తర్వాత డైరెక్ట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లాట్ పుల్ డౌన్ విత్ వైడ్ గ్రిప్. నేను సూపర్ సెట్ చేస్తున్నాను, లాట్ పుల్ డౌన్ విత్ బార్బెల్ బెండ్ ఓవర్ రోయింగ్. ఇలా సూపర్ సెట్ చేయడం వల్ల ఇంకొంచెం వర్కౌట్ ఇంటెన్సిటీ ఉంటుంది అండ్ చాలా రోజుల తర్వాత చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాను. బట్ చాలామంది చేసే తప్పు ఏంటంటే బెండ్ ఓవర్ రోయింగ్ మీద హెవీ వెయిట్ వేసేసి పర్ఫెక్ట్ రేంజ్ ఆఫ్ మోషన్ లేకుండా, బాడీ మూవ్మెంట్ ఎక్కువ ఇచ్చేసి క్వాలిటీ రెపిటేషన్స్ లేకుండా చేస్తారు. బట్ ఐ డోంట్ రికమెండ్ దిస్. నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేనైతే లైట్ వెయిట్ విత్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ పర్ఫెక్ట్ రెపిటేషన్స్ చేస్తాను. వితౌట్ ఎనీ పర్ఫెక్షన్ హెవీ వెయిట్స్ చేయడం అనేది యూజ్లెస్. దానివల్ల ఇంజురీస్ ఎక్కువ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటుంటే నేను లాస్ట్ సెట్ 60 kgs వేసాను. ఐ మీన్ 1 side 20 1 side 20 విత్ పర్ఫెక్షన్. రెపిటేషన్స్ 10, బట్ ఆ 10 కూడా చాలా క్లీన్గా చేశాను. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. ఆఫ్టర్ దెన్ సీటెడ్ క్లోజ్ గ్రిప్ రోయింగ్. ఇది నేను ఓన్లీ 3 sets వేసాను, బట్ బాడీ కొంచెం ఫ్రంట్కి ఎక్స్టెండ్ చేసి అండ్ బ్యాక్ మళ్ళీ స్ట్రైట్గా వచ్చాను. చాలామంది స్టేబుల్గా ఉండి చేయమంటారు, బట్ ఎక్స్టెండ్ చేయొద్దు అంటారు. అలా ఎందుకంటారని నాకు తెలియదు. బట్ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లాట్ ఇంకొంచెం స్ప్రెడ్ అయ్యి బ్యాక్ వచ్చేటప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు కొంతమంది ఇది తప్పు, స్టేబుల్గా ఉండాలి అని అంటారు. వాళ్ళని నేను మార్చను, ఎందుకంటే మనం మెషిన్స్ కాదు స్టేబుల్గా ఒక దగ్గర ఉండి పని చేయడానికి, మనుషులం కదా. హలో నమస్తే టు ఆల్ పీపుల్. ఈరోజు లంచ్ చాలా లైట్గా చేస్తున్నాను. ఓట్స్ ఒక 60 grams, సలాడ్ వేస్తే కీరా 1 full అండ్ క్యారెట్ 1 full. ఓట్స్లో నేను డేట్స్, బాదం, కాజు అండ్ కిస్మిస్ కూడా మిక్స్ చేశాను. సో ఈరోజుకి ఇదే లంచ్ మరి. హలో గైస్, బ్యాక్ టు డిన్నర్ టైం. సో ఈరోజు డిన్నర్ పన్నీర్ ఒక 100 grams అండ్ రైస్ ఒక 200 grams ఉంటుంది. సో ఇదే ఈరోజు డిన్నర్. ఈరోజు ఎందుకో చాలా లోగా, టైర్డ్గా, బోరింగ్గా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. మేబీ లాస్ట్ 2 days స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేదా డైట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, దేనివల్ల తెలీదు, బట్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా అనిపించాలి, ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు హ్యాపీ మూమెంట్స్ ఉంటే బోర్ కూడా వస్తుంది కదా. సో మీకు ఇలా అనిపించినప్పుడు మీరేం చేస్తారు, మీ థాట్స్ ఏంటి? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఫాలో ఫిట్ ఫ్యాషన్ ఫార్వర్డ్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.